ఉక్రెయిన్ ఇరాన్ యుద్ధాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయని, ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని భారత్ పిలుపునిచ్చింది. భారత్ అధ్యక్షతన ఢిల్లీలోని భారత మండపంలో బ్రిక్స్ దేశాల విదేశీ మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీకి రష్యా, ఇరాన్, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు సెర్గీ లావ్రోవ్, అబ్బాస్ అరాగ్చి, సుగియోనోతో పాటు సభ్య దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన విదేశాంగ మంత్రి జయశంకర్, ప్రపంచ దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ బ్రిక్స్ వైపు ఆశగా చూస్తున్నాయని అన్నారు. ఆర్థిక అనిశ్చితి, ఆహార, ఇంధన భద్రత వంటి అంశాలపై బ్రిక్స్ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేవలం కొన్ని దేశాలపై ఆధారపడకుండా సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని, అప్పుడే ఆర్థిక వ్యవస్థలు పటిష్టంగా ఉంటాయని ఆయన వివరించారు. సాంకేతికతను సుపరిపాలన కోసం వాడాలని, అలాగే వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల అగ్రరాజ్యాలు సమానత్వం పాటించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి సాధ్యమని జయశంకర్ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి సహకారాన్ని పెంచుకోవాలనే అంశంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్నారు.